3000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ BYD కంపెనీ నుండి చాలా చిన్న సైజ్ ఎలక్ట్రిక్ కార్. ఇలా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల్ని జపాన్ ఆటోమొబైల్ ఎక్స్పోలో అయితే రివీల్ చేయబోతున్నారు. మరి జపాన్ ఆటో ఎక్స్పోలో ఆల్రెడీ రివీల్ చేసిన కొన్ని వెహికల్స్ ఏంటి, అలానే ఎక్స్పోలో రివీల్ చేయబోతున్న కొన్ని వెహికల్స్ ఏంటో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో 2025 సంవత్సరం జపాన్ ఆటోమొబైల్ ఎక్స్పో అయితే జరుగుతుంది అనమాట. అక్టోబర్ ఎండింగ్ లో అయితే ఎక్స్పో అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఎక్స్పోకు ముందుగానే కొన్ని కంపెనీస్ వాళ్ళ వెహికల్స్ అయితే రివీల్ చేశారు. ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వీళ్ళ ఎక్స్పోలో ఏమేమి రివీల్ చేస్తాం అనుకున్నారు, ఆ వెహికల్స్ కూడా మనకి రివీల్ చేశారన్నమాట. ఆ వెహికల్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే నిసాన్ కంపెనీ వాళ్ళ సోలార్ ప్యానెల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఏదైతే ఉందో 3000 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు ఒక సంవత్సరానికి. అంటే సోలార్ పవర్ ద్వారానే, అంటే ఇది త్రూ బ్యాటరీ పవర్ కాకుండా సోలార్ ప్యానెల్ కూడా అమర్చారనమాట వెహికల్ పైన. ఈ సోలార్ ప్యానెల్ ద్వారా ఎడిషనల్ గా సూర్యుడి నుంచి వచ్చే శక్తి ద్వారా ఛార్జింగ్ అవుతుంది అనమాట. మీరు గమనిస్తే సోలార్ పవర్ జనరేషన్ వచ్చి 500 వాట్ల ఎనర్జీ జనరేషన్ అవుతుంది అనమాట సన్నీ డే లో. విండీ డే అయితే గనక కొంచెం గాలి లాంటివి ఉంటే 300 వాట్లు, వర్షం వచ్చినా కూడా 80 వాట్ల వరకు ఎనర్జీ వస్తుంది. నైట్ అయితే మాత్రం ఎటువంటి పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇలాగా 2-in-1, అటు బ్యాటరీ పవర్డ్ వెహికల్ సోలార్ పవర్ ద్వారా కూడా ఈ వెహికల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. దీనికి పెట్టిన టెక్నాలజీ పేరు ఏంటంటే ఏవో సోలార్ ఎక్స్టెండర్ అనే ఒక పేరుతో ఈ పర్టికులర్ వెహికల్ అయితే జపాన్ ఆటో ఎక్స్పో అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ కంపెనీ చూసుకున్నది BYD కంపెనీ వాళ్ళు లైట్ ఈవీ అనే ఒక కార్ అయితే జపాన్ ఆటో ఎక్స్పో లో రివీల్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే లీక్ అవడం జరిగింది అనమాట. BYD సంబంధించిన లైట్ ఈవీ వెహికల్ ఇలా ఉంటుంది. చిన్న సైజ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో మనకి 3.4 మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. BYD స్మాలెస్ట్ కార్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ సీగల్ ఎలక్ట్రిక్ కార్ కన్నా ఇంకా తక్కువ సైజ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే 20 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. ఒకసారి చార్జ్ పెడితే 180 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఇవ్వబోతున్నారు. ఇది WLTC రేంజ్ ఫిగర్స్ అనమాట. అలానే ఇందులో కూడా మోస్ట్లీ BYD కంపెనీ వాళ్ళు బ్లేడ్ బ్యాటరీ ప్యాక్స్ ని ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ధర $18,000 గా ఉండే అవకాశం ఉంది అనమాట. ఇది ఇండియన్ ప్రైస్ కాదు, జస్ట్ ఆటో ఎక్స్పో లో లాంచ్ చేసే టైం కి ప్రైస్ అనమాట. ఒకవేళ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మిత్సుబిషి కంపెనీ వాళ్ళు 2 హైడ్రోజన్ పవర్డ్ హెవీ డ్యూటీ ట్రక్ కాన్సెప్ట్స్ అయితే రివీల్ చేశారు అనమాట. హెవీ డ్యూటీ ట్రక్స్ ఏదైతే ఉన్నాయో ఇవి హైడ్రోజన్ ఇంధనం సహాయంతో అయితే పనిచేస్తాయి అనమాట. ఒక్కసారి మీరు హైడ్రోజన్ ఇంధనాన్ని నింపుకుంటే గనక 1200 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. ఈ రీఫ్యూయింగ్ అంటే హైడ్రోజన్ ఇంధనాన్ని నింపడానికి పట్టే సమయం చూసుకున్నట్లయితే 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ 15 నిమిషాలు రీఫ్యూలింగ్ చేసుకుంటే 1200 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి మిత్సుబిషి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒక్కొక్క వెహికల్ లో ఒక GVW కెపాసిటీ వస్తే 25 టన్నుల కెపాసిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ వెహికల్ లో వచ్చి లిక్విఫైడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని అయితే నింపుతారనమాట. ఈ వాహనంలో HTFC ఇంటర్నల్ గా వాహనం లోపల ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉంటుంది. ఆ కంబషన్ ఇంజిన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ ద్వారా కంబస్ట్ అవుతుంది అనమాట. ఇది ఫ్యూయల్ సెల్ సిస్టమ్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. ఈ హైడ్రోజన్ ట్రక్ ను కూడా ఆటో ఎక్స్పో లో రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ లేదా మారుతి సుజుకి కంపెనీ నుంచి విక్టరీస్ CBG వేరియంట్ ను కూడా రివీల్ చేయబోతున్నారు అనమాట. ఇది CNG వేరియంట్ కార్ అనమాట. దీన్ని ఆటో ఎక్స్పో లో అయితే రివీల్ చేయబోతున్నారు. దీంతో పాటుగా మారుతి కంపెనీ వాళ్ళ ఈ వెటర్ ఎలక్ట్రిక్ కార్ ను కూడా జపాన్ ఆటో ఎక్స్పో లో అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ సుజుకి కంపెనీ నుంచి మల్టిపుల్ ఎలక్ట్రిక్ వాహనాలు అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. ఫస్ట్ చూసినట్లయితే సుజుకి సంబంధించిన ఈ విన్వాన్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది బ్యాటరీ పవర్ తో పనిచేస్తుంది. వెహికల్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మినీ టైప్ ఒక ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్ ఇది. అంతేకాకుండా వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కూడా రివీల్ చేయబోతున్నారు. దాని పేరు PIVO అనమాట. ఈ PIVO ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయబోతున్నారు. పెడల్ అసిస్ట్ మోపెడ్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఎక్స్పోలోనే రివీల్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సుజుకి హైడ్రోజన్ సంబంధించిన సుజుకి బర్గ్మన్ సంబంధించిన ఒక హైడ్రోజన్ స్కూటర్ అనమాట. దీన్ని కూడా ఆటో ఎక్స్పో లో రివీల్ చేయబోతున్నారు. అలానే సుజుకి యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇక్కడ రివీల్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇది భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేశారు, బట్ కస్టమర్లకి అయితే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. నెక్స్ట్ నిసాన్ కంపెనీ వాళ్ళు ఇంటెలిజెంట్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో రాబోయే వాహనాలు కూడా ఇక్కడ రివీల్ చేయబోతున్నారు అనమాట. సో విత్ ADAS ఫీచర్ తో ఒక వ్యాన్ అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. సేఫ్టీ ఫీచర్స్ ఈ వ్యాన్ అయితే రివీల్ చేస్తామని చెప్తున్నారు. మొత్తం 2 లక్షల కిలోమీటర్ల వారంటీతో ఈ వ్యాన్ అయితే అక్కడ రివీల్ చేస్తామని చెప్తున్నారు. ఇలా మల్టిపుల్ వేరియంట్స్ కార్స్ కూడా రివీల్ చేయబోతున్నారు అనమాట. ఇది మిక్స్ ఆఫ్ EVs ఉన్నాయి, ఇతర వేరియంట్స్ CNG కానివ్వండి, పెట్రోల్ వేరియంట్స్ కూడా అక్కడ రివీల్ చేసే అవకాశం
అవకాశం ఉంది. ఇక చివరిగా షార్ప్ అనే కంపెనీ వాళ్ళు కూడా LDK ప్లస్ అనే ఒక ఈవీ కాన్సెప్ట్ అయితే జపాన్ మొబిలిటీ ఎక్స్పోలో అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. సో ఈ వెహికల్ ఏదైతే ఉందో మల్టిపుల్ వేస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అటు ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు, అంటే హోమ్ పర్పస్ కింద దీని బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్ యూసేజ్ కింద కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా దీన్ని షార్ప్ LDK ప్లస్ అనే ఒక ఈవీ కాన్సెప్ట్ ఈ పేరుతో దీన్ని అయితే పిలుస్తున్నారు అనమాట. నథింగ్ బట్ కార్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుందని చెప్తున్నారు. ఒక ఇంట్లో ఎంతైతే కంఫర్టబుల్ గా ఉండొచ్చో అంత కంఫర్టబుల్ గా కార్ లోపల ఇంటీరియర్స్ కానివ్వండి, స్పేస్ కూడా ఉంటుందని చెప్పి ఈ కార్ డీటెయిల్స్ చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు జపాన్ ఆటో ఎక్స్పోలో ఆల్రెడీ కొన్ని రివీల్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ముందుగానే అనౌన్స్ చేసేసారు ఈ వెహికల్స్ వస్తాయని చెప్పి, కొన్ని అన్వీల్ కూడా చేశారు. అవి కాకుండా ఎక్స్పోలో రివీల్ చేసి కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్స్ ఇవి. సో మన భారతదేశ మార్కెట్ నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని జపాన్ ఆటో ఎక్స్పోలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో మనకున్న అప్డేట్స్ ప్రకారం ఇవి జపాన్ ఆటో ఎక్స్పోలో రివీల్ చేయబోతున్న కొన్ని ఎలక్ట్రిక్ వాహనాల డీటెయిల్స్. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి తెలుగు ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైజ్ ఫ్యూచర్.